మోస్ట్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అండి ఇది. ఎందుకంటే పిల్లలు పాపము అంత కష్టపడి చదివి ఎగ్జామ్ ఒక్కసారి ఇచ్చేస్తే కొంతమంది బాగా రాసి ఉంటారు, కొంతమంది బాగా రాసి ఉండరు. ఎంతైనా ఆ ప్రెషర్ ఒక్కసారి లెట్అవుట్ చేసినాక మళ్ళీ అది పోయింది, మళ్ళా పేపర్ లీక్ అయింది, మళ్ళీ రాయాలంటే ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్. అండ్ యాజ్ మై నాలెడ్జ్ నాకు తెలిసినంతవరకు లాస్ట్ 10 yearsలో 4 to 5 times పేపర్ లీక్ అయింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్, నేను డాక్టర్ అయ్యాను, ఐఎమ్ గుడ్, డాక్టర్ కాని వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ ఇన్ దేర్ లైఫ్, దే ఆర్ ఆల్సో రీచింగ్ హై పొజిషన్స్ ఇన్ దేర్ లైఫ్. సో వాట్ ఐ వుడ్ సే ఈస్ నీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆల్సో. సో చక్కగా హ్యాపీగా యాంగ్జైటీ ఫ్రీగా చదువుకున్నది మంచిగా వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఇంకా ఇట్లాంటి అన్ఫార్చునేట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఏం చేయలేము, బట్ మళ్ళీ వెళ్ళి మీరు అటెంప్ట్ అయితే ఇవ్వండి. మీ ప్యాషన్ మంచిగా ఉంటే మళ్ళీ చదివి ఇవ్వండి, అంతే తప్ప ఇంకా అది కుదరలేదనో లేకపోతే ఇట్లా జరిగిందనో డిప్రెషన్కి వెళ్ళడము లేకపోతే ఇంకేదో అటెంప్ట్స్ చేయడము ఇలాంటివి మాత్రం చేయకండి. సో నీట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. సో జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళండి. దట్స్ వాట్.